ఇటీవల కాలంలో ప్రభుదేవ నిష్విక నాయుడు కలిసి చేసిన కర్ణాటక దమనక చిత్రంలోని సాంగ్ ఏ రేంజ్లో వైరల్ అయ్యింది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభుదేవకి దీటుగా నిష్విక నాయుడు స్టెప్పులతో అదరగొట్టింది. ఈ ఏడాది మార్చిలో విడుదలైన కర్ణాటక దమనక చిత్రం ఒక సాంగ్తోనే మంచి విజయాన్ని అందుకుంది. దర్శకుడు యోగరాజ్ భట్ తెరకెక్కించిన ఈ సినిమాలో నిష్విక నాయుడు హీరోయిన్ గా చేసింది. ఇందులో భూషణ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన పాటల్లో ప్రభుదేవతో కలిసి నిష్విక నాయుడు డాన్స్ లో అదరగొట్టింది. ఇక తాజాగా ఆమె సెలబ్రిటీల జాతకాలు చూసే వేణుస్వామిని కలిసింది. నిష్విక నాయుడు మంచి డాన్సర్ అని, ప్రభుదేవతో సమానంగా డాన్స్ చేసి మెప్పించింది అని వేణుస్వామి కొనియాడారు. టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తుంది అని, ఆమె జాతకం కూడా బాగుంది, సూపర్ స్టార్ గా ఎదుగుతుంది అని ఆమెను దీవించాడు. కన్నడ నుంచి తెలుగులోకి రాబోతున్న ఆమె సక్సెస్ అవుతుంది అని వేణుస్వామి తెలిపాడు. ఇక మీ బ్లెస్సింగ్స్ ఉంటే తప్పకుండా ఎదుగుతా అంటూ నిష్విక నాయుడు కూడా వేణుస్వామికి కృతజ్ఞతలు తెలిపింది. ఇక నిష్విక నాయుడు 2018లో చిరంజీవి సరసన అమ్మ ఐ లవ్ యూ చిత్రంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కర్ణాటకలోని బెంగళూరులో జన్మించిన నిష్విక నాయుడు బెంగళూరులోని మౌంట్ కార్నెల్ కళాశాల నుండి మనస్తత్వ శాస్త్రంలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. ఆ తర్వాత సినిమాలపై మక్కువతో ఈ రంగంలోకి అడుగుపెట్టింది. ప్రభుదేవతో డాన్స్ చేయడం గురించి హర్షం వ్యక్తం చేసింది. ప్రభుదేవతో కలిసి పెప్సీ డాన్స్ ఉంటుందని తెలిసిన తర్వాత తన డాన్స్ తో మెప్పించాలని ఫిక్స్ అయ్యానని చెప్పింది. రిహార్సల్ షూట్ ద్వారా సమయంలో ప్రభుదేవ సార్ సహకారం మరవలేనిదని, ఆయన వల్లనే టెన్షన్ లేకుండా డాన్స్ చేయగలిగే అని చెప్పుకొచ్చింది. సాంగ్ పూర్తి క్రెడిట్ కొరియోగ్రాఫర్ భూషణ్ మాస్టర్ కి దక్కుతుందని పేర్కొంది. ఇక త్వరలోనే ఈ అమ్మడు టాలీవుడ్ లో అడుగు పెడుతుంది. మరి వేణుస్వామి చెప్పిన స్టార్ గా ఎదుగుతుందో లేదో చూడాలి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.